సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పు. నాన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, నాన్నగారి పూర్తి పేరు శంకర్ నారాయణ, అమ్మ పార్వతమ్మ. పార్వతమ్మ తర్వాత నేను పెద్దాన్ని మా ఇంట్లో, తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు. ఓకే. చెల్లి వాళ్ళ హౌ దే సెటిల్డ్? చెల్లి తమ్ముడు ఇద్దరు చనిపోయారు పాస్ట్. అదేంటి అలా? చెల్లి వచ్చి క్యాన్సర్, అయ్యో. తమ్ముడు వచ్చి యాక్సిడెంట్ చనిపోయాడు. వెరీ 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 ట్రాజిక్. వాళ్ళ పిల్లలు ఉన్నారు, పిల్లలందరూ బాగా చదువుకున్నారు, ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయారు అంతా పిల్లలందరూ. నాకు ఇద్దరు కొడుకులు, 96 పెద్దోడు, 98 చిన్నోడు. ఏం పేర్లు, ఏం చేస్తున్నారు? పవన్ కుమార్ పెద్దవాడి పేరు, సాయి పవన్ కుమార్. వేల్పుల ఆదిత్య. వేల్పుల అనేది మా సర్నేము. సర్నేమ్. ఓకే. ఆదిత్య అనేది. ఓకే. ఏం చేస్తున్నారు? పెద్దవాడు MBA అయిపోయి డిజిటల్ మార్కెటింగ్ చేశాడు, మార్కెటింగ్ దీంట్లో. చిన్నవాడు వచ్చేసి సింబియాసిస్ లా స్కూల్ పూణే లా చేశాడు అనమాట. లా చేసి మంచి ర్యాంక్ స్టూడెంట్ బాగా. వాడు ఎక్కడ అటెంప్ట్ చేస్తే అక్కడ నిదానంలో సీట్ వచ్చింది వాడికి. సింబియాసిస్ లా స్కూల్లో చేరతానని చెప్పి అక్కడ చేరాడు. యాక్చువల్గా లండన్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు వాడు, ML చేయడం కోసం అనేసి అనుకున్నాడు. నా మిస్సెస్ ససేమి ఒప్పుకోలే. ఈ కోవిడ్ దెబ్బకి భయపడి ఇప్పుడు వద్దు నాన్న, ఈ టైంలో అసలు వద్దు, అసలు ఆలోచన వద్దు, ఓ సంవత్సరం తర్వాత కావాలంటే వెళ్దులే, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు అక్కడ అంటే. లేదమ్మా అలాంటిది ఏమి ఉండదమ్మా అంటాడు వాడు. చేసి ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఫస్ట్ DY చంద్రచూడ్ గారి దగ్గర ఇంటర్న్షిప్ చేసినప్పుడు పరిచయాలన్నమాట వాడికి. ఆ తర్వాత అరవింద్ బి దత్తార్ గారి దగ్గర 1.5 years చేశాడు అనమాట జాబ్ చేసి. ఇప్పుడు ప్రస్తుతం జూనియర్ లాయర్గా ఇప్పుడు ప్రస్తుతం ఆశ్యం సూద్ అనేసి ఆయన సీనియర్ అడ్వకేట్ అంట మన సుప్రీంకోర్టులో. ఆయన దగ్గర జూనియర్గా చేస్తున్నారు. ఇద్దరు కొడుకులలో సెటిల్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలోకి తెచ్చే అవకాశం ఇంట్రెస్ట్ గానే లేదు నాకు. నా మిస్సెస్కి అయితే అసలు అలాంటి ఆలోచనే లేదు. బాగా చదువుకున్నారు, మంచి ర్యాంక్ స్టూడెంట్స్, వాళ్ళు అలా సెటిల్ అయిపోవాలని అనుకుంటున్నాం. పెద్దోడికి ఈ మధ్యన పట్టుకుంది, మెల్లగా వాడి మైండ్లోంచి అది తీసేయాలని రకరకాలుగా ఆలోచిస్తున్నాం. అది కాదు, బీయింగ్ UN ఆర్టిస్ట్ ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? మేము పడే ఇబ్బందులు వాళ్ళు తట్టుకోగలరా అనేది అదొక డౌట్. అందులో అది కాదు, ఏ ఇబ్బందులు పడ్డాబా? ఏమైంది అంటే అనుకున్నంత రేంజ్ రాలేదన్న ఫీలింగ్, అసంతృప్తి అంటే ఏమైనా కావచ్చు. ఇందులో అవమానాలు ఉంటాయి, సన్మానాలు ఉంటాయి, కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. సన్మానాలు వస్తే హ్యాపీగా తీసుకుంటారు, అవమానాలు వస్తే మాత్రం బాధపడిపోతారా, ఫీల్ అయిపోతారా మీరు? మొదటి నుంచి ఇలాగే తిడుతుంటావు నన్ను ఎప్పుడు. మీకు గుర్తుందా మీకు? నన్ను స్టార్టింగ్లో అలా ఇలా ఇలా అలా అలా ఫస్ట్ ఒక తిట్టే మీరు ఒక్కరే నన్ను. ఎంత లవ్ కదబ్బా, డౌటే లేదు. వండర్ఫుల్ డేస్ రియల్. ఎందుకంటే నా కళ్ళ ముందు నేను చూస్తూ మన పరిచయం కన్నా మీరు కానీ మీరు ఒకరు, నాకు మోహన్ గోటేటి గారు, బాబురావు గారు ఒకరు, గంగాధర్ గారు, ఒక బ్యాచ్, అద్భుతమైన బ్యాచ్. ఏంటి అంత బాధపడిపోయినటువంటి సంఘటనలు ఏంటి? బాధలు అంటే మళ్ళీ అట్లా కాదు. నేనేమంటానంటే ఇప్పుడు ఈ దీనికి చాలా ముద్దుగా పెంచుకున్నారు. ముఖ్యంగా మా అత్తగారు మామగారి ఇంట్లో వాళ్ళని అసలు భూమి మీద కాలు పెట్టనివ్వకుండా పెంచారు వాళ్ళు. ఇక్కడ వచ్చి తట్టుకోగలరా ఈ ఇండస్ట్రీ అనేది? చిన్న చిన్న ఇన్సల్ట్స్ గానే తట్టుకుంటారా వీళ్ళు? వాడి బాధ తట్టుకోలేక నేను నా ప్యాషన్ డాడీ, నేను చేయాలి, నేను ఏం మంచి మంచి జాబ్స్ వస్తే రిజెక్ట్ చేశాడు కెరీర్ కోసం. సినిమా దీనికోసం నాకు వద్దు, నేను నాకు ఎప్పుడైనా నేను తెచ్చుకుంటా ఆ జాబ్స్ అంటాడు. నువ్వు ఒక ఏజ్ తర్వాత రావు నాన్న, ఇప్పుడు ఉంటే నీకు ఇది అవుతుంది, అది ప్లస్ అవుతుంది, చేరు, నువ్వు ఎక్కడ ఇచ్చేది నువ్వు. కొద్ది రోజులు అయిన తర్వాత పెళ్లి చేసేస్తా. ఎంత వయసు ఇప్పుడు పెద్ద అబ్బాయికి? ఇప్పుడు 26 years ఏజ్. కొడుకున్నాడు చిన్నోడు వచ్చి 24. వెరీ గుడ్. బట్ యు ఆర్ లుకింగ్ 26. కంగ్రాట్స్ ఫర్ మెయింటైనింగ్. నా పిల్లలు అయితే ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్స్కి దయచేసి నువ్వు టీ-షర్ట్స్ వేయదు డాడీ, నువ్వు మామూలుగా బ్రదర్స్ అనుకుంటా మామూలుగా డ్రెస్సింగ్ చేసుకుని రా, నువ్వు ఈ టీ-షర్ట్స్ గొడవలు ఇలా. ముగ్గురు కలిసి వెళ్తే ముగ్గురు సోదరులాగా అలాగే బ్రదర్స్. ఏది అంత బాగా ఏదన్నా చాలా ఇబ్బంది పడ్డ సంఘటన, అవమానపడ్డ ఫీల్ అయినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
కెరీర్లో అలాంటివి ఏం లేవు. అలాంటివి అంటే ఈ అంటే కెరీర్ అనుకున్న స్థాయిలో కెరీర్ స్ట్రగుల్స్ అంటే డెసిషన్ ఎప్పుడు కూడా నేను ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయలేదు భయ్యా. నేను తీసుకోలేదు. లేదు ఎప్పుడు ఇప్పుడు ఏదన్నా సరే నా మిస్సెస్ని అడుగుతాను నేను. నా మైండ్ ఏదైనా కన్ఫ్యూజన్ లో ఉందంటే నేను ఫస్ట్ షేర్ చేసుకునేది ఆవిడ దగ్గరే. ఏం చేద్దాం, ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. గొప్ప సలహా ఇచ్చింది కదా సీరియల్స్. ఆ రోజు ఆమె చెప్పకపోతే నేను చేస్తుండేవాడిని కాదు కదా. ఇవన్నీ అంటే అప్పట్లో ఇంత ఫ్లరిష్ అవుతాయి టీవీ సీరియల్స్ అనేది మనకు భవిష్యత్ తెలియదు కదా భయ్యా మనకి. సో ఆ రోజు ఆవిడ పంతం బట్టి లేదు, నువ్వు చెయ్యి అంటే ఆ విధంగా ఎంటర్ అయ్యి దాంట్లో స్టార్డమ్ చూసాం. సినిమాలో చూడలేకపోయినా స్టార్డమ్ చూస్తున్నావు. ఇప్పుడు టీవీ రంగంలో కూడాను అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, అవును, టీవీ ఫెడరేషన్ ఉన్నాయి కదా, దాంట్లో ఏదైనా కీలకమైన నేను ఎప్పుడు అలాంటి జోలికి వెళ్ళలేదు. నేను దానికి పెద్దలు వేరే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను మామూలుగా ఎప్పుడు వెళ్ళినా మామూలుగా ఆర్టిస్ట్కి వెళ్ళి నిలబడ్డమే. ఓటు వేయడానికి రమ్మంటారు, వెళ్తాం, ఓటేస్తాం, వచ్చేస్తాం. రెమ్యునరేషన్స్ ఎలా ఉంటున్నాయి టీవీ రంగంలో? ఈ మధ్యన బాగున్నాయి భయ్యా. ఆ రోజుల్లో పెద్దగా ఉండేవి కదా, అంటే ఇదేలే 25 సంవత్సరాల కింద కదా ఇది సీరియల్ అయ్యింది బిగినింగ్. అప్పుడు కెరీర్ పరంగానే ఆలోచించుకున్నట్టు ఇప్పుడు మీరు వద్దన్నా కూడా మంచి రెమ్యునరేషన్స్, మంచి. నేను నాన్నగా మామగా మారిన తర్వాత మా రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి. హీరోగా చేస్తున్నంత వరకు మాకు ఎవరు ఇవ్వలేదు. హీరోగా ఇస్తున్నాం మీకు, జాగ్రత్తగా యాక్ట్ చేయండి అనేవాళ్ళు. ఓ హీరో వేషం ఇస్తున్నారు, డబ్బులు ఇంతే ఇస్తారనమాట అనుకున్నాను. ఎప్పుడైతే అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి నాన్నగా మామగా లేకుంటే తాతయ్యగా లేకుంటే సార్ నేను గెటప్స్ ప్రయోగాలు చేసిందే టీవీలో, డ్యూయల్ రోల్స్ చేసిందే దీంట్లో. నేను ఆర్టిస్ట్ గా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అందులో డౌట్. ఒక మనిషిని పాలిష్ చేసేయడం అనమాట. మీలో ఎంత టాలెంట్ ఉందో అనేది టీవీలో మనం అంటే అలాంటి క్యారెక్టర్స్ కూడా నాకు పడ్డాయి. మరి సినిమా రంగం మీద ఆశ తీరకనా సొంత సినిమా నిర్మించింది. ఒకరోజు మా గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురుగారు నేను గుమ్మడి గారి లాగా, జగ్గయ్య గారి లాగా, నూతన్ ప్రసాద్ గారి లాగా, ఇప్పుడు లేటెస్ట్గా ప్రకాష్ రాజ్ గారి లాగా అలాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఇలా చూశాడు ఆయన, పైకి కిందికి ఇలా చూసి, నీకు ఇంకా టైం ఉందిలేరా అన్నాడు. ఇంకా ఏం టైము అని నాకేం అర్థం కాలేదు. గురుగారు ఇంకా ఏం టైం గురుగారు, ఇంకా ఏదో కొంచెం ప్రమోషన్ తీసుకొని ఏదో క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోవడం బెటర్ ఏమో అనుకుంటున్నా అంటే, నువ్వు అలా లేరా, నువ్వు కుదరదులే, చూద్దాంలే కొంచెం అంటే ఈ క్యారెక్టర్స్ చేయడం కోసం నాకు నిజంగా వయసు పెరగాల అన్నట్టుగా ఆలోచన వచ్చేసింది నాకు. ఒక ఫోటో షూట్ చేశాను భయ్యా నేను, 24 గెటప్స్, రకరకాల గెటప్లు అనమాట. నాకు ఏమి తోస్తే ఇప్పుడు ఈ గెటప్ ఇది ఉంది, అందులో నేను 2-3 అన్నగారి గెటప్లు కూడా. అంటే ఎప్పుడు కూడా దీంట్లో ఒక ఇది ఉంటుంది భయ్యా, మేకప్ దీంట్లో మెజర్మెంట్స్ అనేటివి ఉంటాయి. ఐబ్రోస్ ఇలా ఉండాలి, విగ్ స్టైల్ ఇలా ఉండాలి, మీసం ఇలా ఉండాలి, మేకప్ ఇలా ఉండాలి, కటింగ్స్ ఇలా ఉండాలి అనేది ఒక చిన్న సబ్జెక్ట్, సైన్స్ సబ్జెక్ట్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని నేను ఈ గెటప్లో ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనం చేసుకుంటే మన ఫేస్కి ఎలా ఉంటుంది అనేది అలా ఇది చేస్తే కొన్ని గెటప్స్ బాగా షూట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మా గురుగారికి తీసుకెళ్ళి చూపించాను నేను. అది ప్రెస్ మీట్ కూడా పెట్టాను నేను. ఆ గెటప్స్ అన్నీ ఒకసారి ఇది చేసి గురుగారు చూశాడన్నీ బాగానే ఉన్నాయరా అన్నాడు. గురుగారు అందుకే గురుగారు నేను క్యారెక్టర్స్ ట్రై చేసుకుందామని ఆలోచిస్తున్నాను. సర్లే ఏదైనా వస్తే చెయ్యండి అన్న మామూలుగా చెప్పారు గురుగారు. ఇవన్నీ సినిమాల్లో ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ అది. సినిమా తీయకుండా నేను సీరియల్ సెక్షన్ స్టార్ట్ చేస్తూనే ఉంటే ఇవాళకి నా బ్యానరు నిలబడిపోయి ఉండేది. తర్వాత ఇంత బడ్జెట్ నాకు 3 crores పోయింది సార్. 3 కోట్లు. ఆ 3 కోట్లు నా సొంత డబ్బే కాబట్టి ఈరోజు బతుకున్నాను నేను. ఈ సొంత డబ్బు కాకోకుండా ఫైనాన్స్ లేదంటే ఇంకోటి అంటే కథ వేరుగా అయిపోతుంది. సో ఆ విధంగా సీరియల్కి అంత అవసరం కూడా లేదు. ఆ రోజుల్లో అప్పట్లో 30 లక్షలు ఉంటే చాలు మొదలు పెట్టేయచ్చు. అంటే 30 లక్షలు కాదు, 50 లక్షలు పెట్టుకొని చేద్దాం. ఇవాళకి బ్రేక్ ఈవెన్ వచ్చేసి నా డబ్బులు నాకు వచ్చేసి ఇవాళకి నేను కెరీర్ పరంగా
పెద్ద మిస్టేక్ అది. నేను నా మిస్సెస్ చెప్పినా కూడా వినకుండా చేసిన తప్పు పని అది. ఆవిడ చెప్తానే నువ్వు వద్దు అని. లేదు మనం ఒక్కసారి ఆ గెటప్ అనేది సక్సెస్ అయితే నా క్యారెక్టర్స్ వస్తాయి. ఆర్థికంగా సెటిల్ అవుతున్న టైంలో అది బాగా దెబ్బ కొట్టిందా? ఫైనాన్షియల్ దెబ్బ కొట్టింది. అంటే నేను 2013లో 3 కోట్లు నేను ఏ స్థలం ఇల్లు కొనేసుకుంటే ఇవాళకి అది 30 కోట్లు ప్రాపర్టీ అయిపోయింది. తప్పు చేసినట్టే కదా. అంతేగా. సో ఫైనాన్షియల్ గా ప్రెజెంట్ యు ఆర్ వెరీ హ్యాపీ. దేవుడి దయ వల్ల మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు సార్. అది అందులో మనకు ఎటువంటి ఇది లేదు. కాకపోతే చెప్తున్నా సంఘటనలు. అవునవును, అనుభవం. ఆ రోజు ఆ సినిమా టైటిల్ ఏంటి? బ్యారిస్టర్ శంకర్ నారాయణ. సినిమా చూసాం కూడా. అది బాగా నటుడుగా బాగా చేసావు. నటుడుగా ఇప్పుడు కొత్తగా చేసేది ఏంటి కదా. బట్ ఆ సినిమాలో ఆ పెద్ద క్యారెక్టర్ బాగా రీచ్ అయింది సార్. కొన్ని ఇవి జరిగినాయి ఆ టైంలో. కెరీర్ మొత్తం మీద దట్ ఈస్ ఎ గ్రేవ్ మిస్టేక్. నా భార్య చెప్పినా కూడా నేను వినకుండా చేసిన. భార్య చెప్తే విని సీరియల్స్ లోకి వచ్చి బాగా బోడ్డావు. వద్దన్నా కూడా సినిమా తీసి నష్టపోయి కదా. పెళ్ళ అని చెప్తే వినాలనేది. అని చెప్తే వినాలి, నిజంగా వినాలి సార్. వినకపోతే ఎలాగే. కొంతమంది వింటే మనం తక్కువ అయిపోతాం అనుకుంటారు కదా. ఎప్పుడైనా భార్య మాట వింటే వాళ్ళు బాగుపడతారు, బాగుపడతారు. ఉదాహరణ ఆ రోజు ఆవిడ ఇంకొక మాట కూడా ఉంది నా మిస్సెస్. కావాలంటే నువ్వు సీరియల్స్ చేసుకోను, ప్రొడ్యూస్ చెయ్యి. ఇప్పుడు నా కొలీగ్స్ ఇప్పుడు నష్టం ఎంత ఉండదు కదా. సీరియల్స్ ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు తీస్తా అంటే నష్టం సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఒక్కసారి సంస్థ అనేది నిలబడిపోతే ఎప్పుడు మనం ఒక 100 కుటుంబాలకు మనం ఎప్పుడు ఇది చేస్తుంటాం. తర్వాత మనం చూసుకుంటాం, మనకు ఒక వర్క్ యావ్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా మన సంస్థ అనేది, మన ఓన్ సంస్థ అనేది ఉంటుంది. ఇప్పుడు నా కొలీగ్స్ ఉన్నారు, ఆయన ప్రభాకర్ గాని, శ్రీరామ్ గాని, వీళ్ళందరూ ఆల్ స్టార్ ప్రొడ్యూసర్స్ టీవీ ఇండస్ట్రీలో. ఇప్పుడు మరి ఇప్పటికైనా ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేసే ఇది ఉందా ఇంట్రెస్ట్? ఎవరు అడిగినా ఏమంటున్నారంటే నన్ను, ఉదాహరణకి శ్రీరామ్ ఉన్నాడు నాకు బెస్ట్ ఫ్రెండ్. శ్రీరాము ఇప్పుడు కళ్యాణ వైభోగమే, తర్వాత కళ్యాణం కమనీయం, ప్రేమ ఎంత మధురం, ఇవన్నీ చేస్తున్నారు కదా. మంచి జీ తెలుగులో మంచి ప్రాజెక్టులు అన్నీ చేస్తున్నారు. శ్రీరామ్ దగ్గర ఎప్పుడు మాట్లాడినా కూడా, భయ్యా నేను ప్రొడ్యూస్ చేస్తాను, కొంచెం నాకు గైడ్ చేయి నాకు అంటుంటాను నేను. నీకేం బుద్ధి లేదా నీకు? నీ బ్రహ్మాండంగా నీకు అన్నీ వస్తున్నాయి, నీకు ఏంటి బ్రదరు నువ్వు మళ్ళీ ఇదంటావు? నీకు వస్తున్నాయి, నువ్వు కంటిన్యూగా యాక్ట్ చేస్తున్నావు, ఊరికే చేసుకోవచ్చు కదా నువ్వు. ఇక ఎందుకు నీకు సినిమా నిర్మాణం కంటే కూడా సీరియల్ నిర్మాణం ఇంకా టెన్షన్ జాబ్ ఉంటుంది కదా. అంటే 24 గంటలు దాని మీద ఉండాలి అసలు. ఎవరికైనా మనం ఏదైనా కానీ భయ్యా మనమే చూసుకోవాలి తప్ప ఒకరి చేతిలో పెట్టామా అయిపోయి, మన చేతిలో పెట్టకుండా అవ్వదు. సో అందుకనే ఏది లేదు, నో మోర్ ప్రొడక్షన్. ఎప్పుడైతే సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ ప్రొడక్షన్ అనేది లేదు. నా మిస్సెస్ ఒకటే చెప్పింది, 10 మందిలో 8 మంది నీకు ఇదే చెప్పారంటే అది వద్దు. ఇప్పుడు నేను కంటిన్యూగా అది కాదు, టీవీ ముఖంగా ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, ప్రొడక్షన్ వైపు వెళ్ళద్దు అసలు. ఎందుకంటే యు ఆర్ వెల్ బ్లెస్డ్ యాజ్ ఎన్ యాక్టర్. ఉన్న అవకాశాలు కంటిన్యూగా భగవంతుడు నాకు హ్యాపీగా ఇండస్ట్రీ నన్ను. ఇంకోటి ఏంటంటే ఆ ఫేస్ లో గ్లో గానీ ఇంకా యంగ్ గా ఉన్నావు. ఎన్ని ముసలి వేసాలు వేసినా ఆ యూత్ఫుల్ ఇది అనేది ఇంకా బాగుంది. కానీ ఒకటి భయ్యా, నేను చేంజ్ అవ్వలేదు. ఒక విషయం నేను ఎప్పుడు శోభన్ బాబు గారిని ఫాలో అవుతా. ఒకేసారి ఆయనతో మీటింగ్ మాట్లాడినప్పుడు మన ఓంకార్ గారు ఉన్నారు కదా, రైటర్ ఓంకార్ గారితో పాటు నేను శోభన్ బాబు గారిని కలవడం జరిగింది మెద్రాస్లో. ఆయన అపాయింట్మెంట్ మార్నింగ్ ఇస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆయనతోనే కూర్చోవాలి. ఆయన చెప్పాడు, తండ్రి వేషాలు వేసినా ముసలి వేషాలు వేసినా కూడా హీరోయిజం తగ్గకుండా చేయడమే గొప్పతనం. మనం ఎక్కడ కూడా మన హీరోయిజం అనేది మిస్ అవ్వకూడదు. అది నాకు బాగా షూట్ అయింది మాట మైండ్ లో అలా పడిపోయింది భయ్యా నాకు. మరి ఈ సలహా కూడా ఇవ్వలేదా సోహన్ బాబు గారు? సోహన్ బాబు గారు ఆయన ఇచ్చే ఒక గొప్ప సలహా ఒకటి అందరికీ కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఆయన మా సీరియల్స్ రెగ్యులర్ గా చూసేవాడు ఆయన. అందుకే ఓంకార్ గారితో ఆయనకి బాగా పరిచయం. అట్లా కాదు, సోహన్ బాబు గారు అందరికి సలహా ఇస్తారు కదా,
జనాభా పెరుగుద్ది కానీ భూమి పెరగదు, కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టినోడు ఎవడు ఎప్పుడు చెడిపోడు అనేటువంటిది ఆయన అందరికీ చెప్పేటువంటి ఆ రోజు మేము కూర్చున్న సమయంలో ఆ అంత టాపిక్ topic రాలేదు. రాలేదేమో. ఏదో సినిమాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే పక్కన నేను కూర్చొని ఉన్నా. వెరీ గుడ్, వెరీ సో ఈ విషయం అంటుంటే నాకు మైండ్ లోకి ఎక్కింది. ఏం చేస్తుంటావు? అన్నం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంటావు రోజు? ఏం లేదు భయ్య, మొదటి నుంచి మనకు తల్లిదండ్రుల నుంచి రావడమే. మా నాన్న అసలు మందేముంది, మా అసలు నిజమైన అందగాడంటే ఆయనే. మా నాన్నగారు పెద్ద స్పోర్ట్స్ మ్యాన్, ఆయన పెద్ద అథ్లెట్. ఓకే. ఫుట్బాల్, హాకీ, 1 మైల్ రేస్ దీంట్లో అసలు ఆయన టాప్ అన్నమాట. ఇన్ని సర్టిఫికేట్స్ ఉండేవి ఆయనకి. ఏ జాబ్ అటెండ్ చేస్తే ఆ జాబ్ ఆయనకి అప్పట్లో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ SI పోస్ట్. ఓకే. మిలిటరీ 2 years ఉన్నాడు. తర్వాత ఇంక మా తాతయ్య పోరు తట్టుకోలేక ఆయన ఇంకా వచ్చేసి ఈ దీంట్లో జాబ్లో టౌన్ ప్లానింగ్ జాయిన్ అయ్యారు. ఫస్ట్ టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్గా వచ్చి, మాది నేటివ్ ప్లేస్ గుంటకల్, అనంతపురం జిల్లా గుంటకల్ అన్నమాట. ఫిలిం క్యాపిటల్, సినిమాకి రాయలసీమకి ఫిలిం క్యాపిటల్ అంటారు దాన్ని. అవును అవును, అంత డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అది. మా అమ్మగారిది వచ్చేసి నందికొట్కూరు, ఓకే, కర్నూలు జిల్లా. ఓకే. ఇప్పుడు నీకు పర్మనెంట్ సెటిల్మెంట్ ఎక్కడ? చెన్నయ్యా, హైదరాబాదా? ఎట్లా? నేను చెన్నైలోనే ఉన్నా ప్రస్తుతానికి. అప్పుడు తమిళ సీరియల్స్ ఏం చేస్తున్నా మరి? మొన్న కూడా చేశాను భయ్య, సన్ టీవీ, తమిళ సీరియల్స్, తమిళ తెలుగు రెండు సీరియల్స్ చేస్తున్నాం. రెండు చేస్తాను. ఓకే. తెలుగులో ప్రస్తుతం 2 నడుస్తున్నాయి. కొత్తగా స్టార్ట్ అయినాయి. ఇటు చూసిన హ్యాపీయెస్ట్ కెరీర్ దేవుడి దయ వల్ల. ఓకే. యు ఆర్ ఇన్ ఫార్మ్. ఇండస్ట్రీ 33 years ఇప్పటికి. అవార్డ్స్ అనేటువంటి ఎలా ఈ కెరీర్లో వచ్చినటువంటి ఏదైనా ఒక ఆర్టిస్ట్కి అవార్డు వస్తేనే ఆనందం, తృప్తి. ఆ పరంగా ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా? నాకు అన్నిటికన్నా బాగా సంతోషం ఇది అనేది వచ్చేసి ఈటీవీలో విధి సీరియల్కి నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. వండర్ఫుల్. ఓకే. అది ఏది ఇండియన్ హీరో హోండా ఇండియన్ టెలివిజన్ అకాడమీ ఈటా ఓహో వాళ్ళది. వాళ్ళు యాక్చువల్గా ఎప్పుడు కూడా నార్త్లో హిందీ సీరియల్స్కే అవార్డ్స్ ఇస్తుంటారు అన్నమాట. ఓకే. 2002లో ఆ ఒక్క సంవత్సరమే ఇచ్చారు వాళ్ళు. అంతకు ముందు ఇవ్వలేదు, ఆ తర్వాత ఇవ్వలేదు వాళ్ళు. ఓహో, వాళ్ళు ఒకసారి ఎక్స్టెండ్ ఒక్కసారి ఇచ్చారు అంతే సౌత్కి. ఓకే. అందులో తెలుగులో విధి సీరియల్కి నేను బెస్ట్ యాక్టర్. అది బాంబేలో ఫంక్షన్. భయ్యా నువ్వు నమ్మవు, ఆ రోజు రెజొనైస్ హోటల్ పూవై బాంబేలో 7 star హోటల్లో ఫంక్షను. అందరు ఇండియన్ స్టార్స్ అందరిని చూసా, హిందీ స్టార్స్, తర్వాత మన సౌత్ స్టార్స్ అందరు. అక్కడ చిరంజీవి గారి చేతుల మీదుగా నేను ఆ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు నేను తీసుకున్నాను. ఓహో, ఆ ఫోటో అదే అనమాట. ఓకే ఓకే ఓకే. అది ఆ చిరంజీవి గారి చేతుల మీదుగా రావటం అదొక కోఇన్సిడెంట్. చాలా నాకు ఎంత హ్యాపీ అంటే ఎంత హ్యాపీ. ఓకే. సో మెనీ ఎక్స్పీరియన్సెస్. వండర్ఫుల్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా సినిమా ప్రమోషన్స్ అప్పుడు చేశాను. ఆ తర్వాత గ్యాప్, ప్రింట్ మీడియాలో ఇంటర్వ్యూలు చేశాను తప్ప ప్రింట్ మీడియా అంతకుముందు మన జర్నీలో. అవునవును. ఆ తర్వాత అందులో ఇప్పుడు సుమన్ టీవీ చాలా పాపులారిటీతో ఉంది బాగా. అలాంటి పాపులర్ ఛానల్లో నేను నాతోటి మీతోటి సుమన్ టీవీ ప్రేక్షకుల ముందుకు రావడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది.